పల్లెటూరు సంత ఏంటి వినడానికి కొత్తగా ఉందా? మీరు విన్నది నిజమే. బెంగుళూరులో రామ్మూర్తి నగర్లో ఉన్న అక్షయ్ నగర్లో ఉన్న శాంతి లేఅవుట్లోనే ఈ సంత పెడతారండి ఎవ్రీ సండే. ఇక్కడైతే స్పెషాలిటీ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుల నుంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయితే తెచ్చి అమ్ముతారండి. ఇవి వినడానికి ఎంత సంతోషంగా ఉంది కదా. నేను కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అండ్ చాలా ఆనందపడ్డాను కూడా. ఇక్కడ ఏంటంటే మార్నింగే ఫ్రెష్గా వీళ్ళు 4 o'clock నుంచి అక్కడ స్టార్ట్ అయ్యి మనకి 6 o'clock అయితే ఇక్కడ సంత స్టార్ట్ అయిపోతుందండి. ఇక్కడ మార్నింగ్ వచ్చారంటే చూడండి ఎన్ని వెజిటేబుల్స్, అవి కూడా ఆర్గానిక్గా, చాలా బాగుంది కదా. నేనైతే ఎవ్రీ సండే వీళ్ళ దగ్గర అయితే వచ్చి తీసుకుంటానండి. చూడండి ఆ అరటి పువ్వులు, సొరకాయలు, ఆకుకూరలు, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్ ప్రతి ఒక్కటి ఆర్గానిక్గానే పండిస్తారండి. ఆర్గానిక్గానే తెచ్చి అమ్ముతారు. వీళ్ళ దగ్గర మాత్రం ఆ వంకాయలు ఉంటాయండి, నాటు వంకాయలు, అవి కూడా తమిళనాడు నుంచి తెచ్చి వీళ్ళు అమ్ముతారండి. సూపర్గా ఉంటుంది. దీంతో మాత్రం గుత్తి వంకాయ చేసుకొని తినాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మిమ్మల్ని అద్రహో అనాల్సిందే ఖచ్చితంగా. సో అంత బాగుంటుంది. వీళ్ళైతే తమిళనాడు తిరుపూర్ అనే ప్లేస్ నుంచి వచ్చి అయితే అమ్ముతారండి. మార్నింగే వచ్చారంటే మీకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్గా దొరుకుతాయి. అంతేకాకుండా పార్ట్ 2లో నేను ఈవినింగ్ ఏమైతే పెడతారో అవన్నీ చూపిస్తారు. వీళ్ళు మార్నింగ్ ఒక్కటే ఉంటారు కాబట్టి ఇది మార్నింగ్ పార్ట్ 1గా నేను చూపిస్తున్నాను. అంతేకాకుండా వీళ్ళ దగ్గర నాటు మూలికలు కూడా ఉంటాయండి. మీకేమన్నా సపోజ్ ఏమైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేమన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీళ్ళని కొన్ని మూలికలు అడిగితే మాత్రం తెచ్చిస్తారండి. అవి ఏ పద్ధతిలో చేసుకోవాలనేవి కూడా టిప్స్ కూడా ఇస్తారండి. సో బాగుంది కదా వినడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటివి చూసినప్పుడు. పల్లెటూరులో సంత అనేది మా ఊర్లో చిన్నప్పుడు చూసిందే కానీ ఎప్పుడు చూసింది లేదు. ఇక్కడికి వచ్చి ఇలా చూస్తుంటే, ఇలా తీసుకుంటే నాకు చిన్ననాటి రోజులు అయితే గుర్తొచ్చేస్తున్నాయండి. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. బాయ్ బాయ్. ఇష్క్యాల్.